నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ వాసుల పల్లెబాట మహా కుంభమేళాకు సర్వం సిద్ధం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి కుమార్, ఢిల్లీ నుండి కళ, కర్నూలు నుండి శివరాజ్ కుమార్, వరంగల్ నుండి తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. దీంతో నగరం ఖాళీ అవుతోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు నగరవాసులు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోల్ ప్లాజా దగ్గర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది తగిన ఏర్పాట్లను చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్, మరికొన్ని 2 రోజుల్లోనే ఏదైతే సంక్రాంతి రాబోతున్న నేపథ్యంలోని ఇటు హైదరాబాద్ నుంచి కూడా తమ సొంతూళ్ళకి వెళ్లేందుకు కూడా ప్రజలు సిద్ధమయ్యారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు రేపు హాలిడే అలాగే సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలోని ఈ రోజు నుంచే హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా పల్లెబాట పట్టారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్సుల్లోని ఇటు రైల్వే స్టేషన్లోనే కాకుండా తమ సొంత వాహనాల్లో కూడా ఏదైతే సొంతూళ్ళకైతే బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజా వద్ద దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసేందుకు కూడా ఏదైతే ముఖ్యంగా వాళ్ళందరినీ త్వరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే కాకుండా హైదరాబాద్ సిటీలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడినాయి. ఎందుకంటే జనాలందరూ కూడా ఒకేసారి పల్లెబాట పట్టారు కాబట్టి ముఖ్యంగా తమ సొంత వెహికల్స్లోని ఏదైతే ఊళ్ళకి వెళ్ళే సమయంలో కూడా హైదరాబాద్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే మరొక పక్క ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు ఆర్టీసీ బస్సులు కూడా ముఖ్యంగా కొన్ని సపరేట్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 6,432 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సేఫ్ జర్నీ కోసం ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2 రోజుల తర్వాత అయితే సంక్రాంతి రానుంది. అలాగే ఈ 2 రోజులు కూడా హాలిడేస్ కావడంతో కూడా ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి జనాలందరూ కూడా బయలుదేరే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులతో కాకుండా ఇటు ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ అలాగే మరొక పక్క ఇటు కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ అలాగే లకిడికప్పులు ఇలా ప్రతి చోట కూడా ఏదైతే జనాలు కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి కూడా ఏదైతే తొందరపడుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు కావడం, ఎందుకంటే మొత్తం ఇయర్ మొత్తంలో చాలా పెద్ద పండుగ కావడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు కూడా వెంటనే బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఊళ్ళకి అయితే బయలుదేరుతున్నారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా తమ సొంత వెహికల్స్లో బయలుదేరే సమయంలోనే ఫాస్ట్ ట్రాక్ రీఛార్జీలు కూడా చేసుకొని బయలుదేరాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇటు హైవేలపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇటు టోల్ ప్లాజాల దగ్గర కూడా చాలా మటుకు అంటే కిలోమీటర్ల మేర లైన్ అయితే ట్రాఫిక్ జామ్ ఉన్న నేపథ్యంలోనే వెంటనే రీఛార్జీలు చేసుకుంటూ బయలుదేరాలంటూ కూడా ఇటు 3 కమిషనర్ పరిధిలో అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా ఇప్పటికీ ఆర్డీఓ అధికారులు కూడా కొరడా విధిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి సమయం కాబట్టి ఏదైతే ధరలు కూడా చాలా ఎక్కువ పెంచి ఆర్టీసీ అంటే ప్రైవేటు వాహనాలు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా ఆర్టీఏ నిబంధనల విరుద్ధంగా బస్సులు కూడా నడుపుతున్న నేపథ్యంలోని ఇటు పెద్దంబర్పేట దగ్గర కూడా ఈరోజు ఉదయం 10 బస్సులు అయితే సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి సీజన్లోనే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా చాలా మటుకు ఇటు ఏపీ తెలంగాణ తిరుగుతాయి. అలాగే ఏపీ తెలంగాణ కాకుండా ఇటు బార్డర్స్ కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆర్టీఏ అధికారులు కూడా స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు 3 కమిషనరేట్ పరిధిలో కూడా కమిషనర్లు కూడా ముఖ్యంగా తమ సొంతూళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఏదైతే రిపోర్ట్ చేసి వెళ్ళాలంటున్నారు. ఎందుకంటే సొంత ఊళ్ళకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారనేది అయితే తమ అడ్రస్లతో పాటు పోలీస్ స్టేషన్లు ఇవ్వాలంటూ కూడా ఇటు 3 కమిషనరేట్ పరిధిలో కూడా కమిషనర్లు అయితే సూచించారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు అంటేనే ఏదైతే ప్రజలందరికీ కూడా చాలా సంబరమైన పండుగనే చెప్పొచ్చు. ఎందుకంటే తమ సొంత ఊళ్ళలోని సంవత్సరం మొత్తం ఇక్కడ పనిచేసి కూడా ఏదైతే సంక్రాంతి సమయంలోనే తమ సొంత ఊళ్ళకైతే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరొక అంటే ఈరోజు రేపు తర్వాత హైదరాబాద్ మొత్తం కూడా పూర్తిగా ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ట్రాఫిక్ జాముల దగ్గర కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇమీడియట్గా వాహనాలను కూడా పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు ఆర్టీసీ బస్సు కూడా ఏదైతే 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కాకపోతే
ఆ టికెట్ ధరలు అయితే పెంచడం జరిగింది. 50% టికెట్ ధరలు అయితే పెంచారు. ఎందుకంటే ఆర్టీఓ చట్టం కింద అంటే ఆ జీవో 2003 ప్రకారం ఏదైతే 50% ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. కానీ ఇటు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ సొంతూళ్ళకి వెళ్ళి గమ్యస్థానాలు చేర్చేందుకు కూడా ఆర్టీసీ బస్సులే కరెక్ట్ అంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే చాలామంది కూడా ఇది ఆర్టీసీ బస్సులోనే కాదు, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్లో కావచ్చు లేదా సొంత వాహనాల్లో కూడా ఏదైతే తమ సొంతూళ్ళకైతే బయలుదేరానని చెప్పొచ్చు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయిన్.